చిక్కడపల్లి ఆంజనేయ స్వామి ఆలయం మా అన్నయ్యకి నాకు ఒక 50 సంవత్సరాల నుంచి 1974 అంటే 52 సంవత్సరాల నుంచి ఎంతో ఇష్టమైన ప్రాంగణం. మనశ్శాంతి గురించి ఇక్కడ మేము, మా అన్నయ్య కొడుకులు, మా అన్నయ్య, మేమందరం కూడా ఇక్కడ కూర్చుని ఒక 2 నిమిషాలు ధ్యానించి పెడుతుంటాము. దీనిలో మా అమ్మగారికి ఎంతో ఇష్టమైన శివభక్తి. మాతో ప్రతిరోజు ఉదయం సాయంత్రము లింగాష్టకం, అన్నపూర్ణాష్టకం చదివించేది ఆవిడ. శివుడు, మా అమ్మగారు ఎప్పుడు చెప్పేది ఏమంటే, శివతత్వం అనేది శివుడికి రూపం లేదు, నిరాకారి. శివతత్వం అనేది ధనిక తేడా లేని శివతత్వం ప్రపంచవ్యాప్తంగా. అంటే భక్తి ఉంటే చాలు మనసులో. శివతత్వం ఏమి కోరుకోదు. విభూతి అనేది అదే, దాని ఉదాహరణ అది అనమాట. విభూతి అనే దానికి ఏం విలువ ఉండదు. మనసారా నమస్కరించుకుని విభూతి పెట్టుకుని ఒక పుష్పం పెట్టి సంస్కరిస్తే చాలు, స్మరించుకుంటే చాలు. అది శివతత్వం. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు అలవాటు చేసినట్టే మా అన్నయ్య కుటుంబానికి, నాకు, మా కుటుంబానికి అందరికీ కూడా శివాలయం చాలా ఇష్టమైన ఆలయం. అయితే మాకు నచ్చినట్టుగా ఇక్కడ భవానీ శంకర ఆలయం నిర్మించారు ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలోనే ఒక 40 సంవత్సరాల క్రితం. మాకందరికీ చాలా ఇష్టమైన ప్రదేశం అయింది ఇది. మా అన్నయ్య, నేను ఇక్కడ 1996లో లింగాష్టకం ప్రతిష్ఠించాము. మా అమ్మగారు, నాన్నగారి పేరుతోనూ. రోజు కొన్ని 100 మంది చదువుతుంటే మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది మాకు ఎంతో ఇష్టమైన ఆలయం ఈ భవానీ శంకర్ ఆలయంలో. ఈరోజు మా అమ్మగారి స్మృత్యార్థం మేము మహారుద్రాభిషేకం చేసాము. మా అన్నయ్య, నేను, మా అన్నయ్య కొడుకు శ్రీహర్ష, మా అబ్బాయి విక్రమ్, రానా, పలుకు మేమందరం చేశాము. అలాగే మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడ ఈరోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నాము పైన హాల్లో. ఇదంతా మాకు మా సొంత ఊరు లాంటిది చిక్కడపల్లి అంటే. అందులో ఇది భవానీ శంకర్ ఆలయం మా సొంత గుడి లాంటిది. అందుకని ఎంతో ఎఫెక్షన్తో ఉంటాము, ఎంతో ఆనందంతో ఉంటాము. ఇక్కడికి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాము.